జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ మరోసారి రణరంగంగా మారింది. భారీ ర్యాలీ నిర్వహించిన నిరసనకారులు ఐసిస్ పాకిస్తాన్ జెండాలు ఎగరేశారు. అడ్డుకోబోయిన సైన్యంపై రాళ్లదాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టడానికి జవాన్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉత్తరప్రదేశ్ కైరానాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సామూహిక వలసలపై వివరాలు సేకరించేందుకు కైరానా వచ్చి 9 మంది సభ్యుల బీజేపీ బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలను ముస్లిం నేతలు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వలస వెళ్లిన కుటుంబాలను 15 రోజులు వెనక్కు తీసుకురావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు కైరానాలో మతపరమైన సమస్యలు ఏమీ లేకపోయినా బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సమాజ్వాదీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. చైనాలోని ఓ మారుమూల గ్రామం నిన్న మొన్నటి వరకు ఆ ఊరి జనం అంతా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ఊళ్ళో ఉండాలంటేనే భయపడుతున్నారు. కుటుంబాలు వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం వాళ్ళు తీసుకున్న ఓ నిర్ణయమే ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి గతి పట్టేలా చేసింది. గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేద్దామని చుట్టుపక్కల అడవుల నుంచి కోతులను తెచ్చి గ్రామంలో పెట్టుకున్నారు. ఐడియా బాగానే ఉంది, కానీ కోతుల మూకలే వాళ్ల పాలిట విలన్స్ గా మారాయి. జియాన్ ఫెంగ్ అనే గ్రామంలో పరిస్థితి ఇది. కోతుల గ్రామంలో ఊరికి మంచి పేరే వచ్చింది, కానీ సమీప ప్రాంతాలకు వచ్చే యాత్రికులు ఖచ్చితంగా ఈ ఊరు వచ్చి కోతుల సందడి చూసి వెళ్లేవారు. ప్రస్తుతం కోతుల సంఖ్య 600 పెరగడంతో వాటిని పోషించడం కష్టంగా మారింది. ఊరి జనం తిండి పెట్టకపోవడంతో వచ్చిన టూరిస్టులపై పడుతున్నాయి వానరాలు. ఊళ్ళో అడుగు పెడితే చాలు టూరిస్టులను బతకనివ్వడం లేదు. ఏది కనిపిస్తే అది లాక్కుంటున్నాయి. దీంతో పర్యాటకుల రాక తగ్గిపోయింది. గ్రామస్తులకు కూడా వానరాలు తలనొప్పిగా మారే. కొందరైతే మా వల్ల కాదంటూ పొరుగు గ్రామాలకు వలస వెళ్లిపోతున్నారు. జియాన్ ఫెంగ్ గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది. చైనా టీవీలు గ్రామంపై స్పెషల్ డిస్కషన్స్ కూడా నడుపుతున్నాయి. ప్రస్తుతానికి ఈ ఊళ్ళో జనం కంటే కోతుల సంఖ్య ఎక్కువైందంట. టూరిజం పేరుతో కాస్త డబ్బులు సంపాదించుకోవచ్చని కోతులను తెచ్చిపెట్టుకుంటే ఇప్పుడు వానరాలే జనాన్ని తరిమేశాయి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్. సిడ్నీలో ట్రాఫిక్ అంతా అక్కడే ఉంటుంది. సెంట్రల్ నార్త్ సిడ్నీలను కలిపే హార్బర్ బ్రిడ్జ్ పై నిత్యం లక్షలాది వాహనాలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇవాళ ఉదయం సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీని కారణంగా ఒకే ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. టాక్సీలో హార్బర్ బ్రిడ్జ్ పైకి వచ్చాడు. కారులో నుంచి దిగి హడావుడిగా ఆర్చ్ పైకి ఎక్కేశాడు. అంతే ఒక్కసారిగా కలకలం. ఏదో టెర్రర్ అటాక్ జరగబోతుందని అంతా వణికిపోయారు. బ్రిడ్జ్ పైకి ఎక్కి కూర్చున్న అతన్ని కిందికి తీసుకురావడానికి ఆస్ట్రేలియా పోలీసులు నానా అవస్థలు పడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్కుగా పేరున్న డిస్నీలాండ్ చైనాలో ప్రారంభమైంది. షాంఘై సమీపంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ పార్కును ఆ దేశ అధ్యక్షుడు ప్రారంభించారు. చైనా సంప్రదాయాల ప్రకారం ఓపెనింగ్ సెరమనీని గ్రాండ్ గా నిర్వహించారు. చైనాతో పాటు విదేశీ టూరిస్టులను కూడా ఆకట్టుకునేలా థీమ్ పార్కును డిజైన్ చేశారు. 983 ఎకరాల్లో నిర్మించిన ఈ డిస్నీలాండ్ లో థీమ్ పార్కులను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్నీలాండ్స్ లో ఇది 6వది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లుగా విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరాలకు ఆనుకుని ఇది కొనసాగుతున్నట్లుగా తెలిపింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని కర్నూలు వరకు రుతుపవనాలు విస్తరించినట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు నిలకడగా కురుస్తాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోగా క్యూలైన్ కంపార్ట్మెంట్ బయట కూడా భారీగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. రేపు ఎల్లుండి భక్తుల రద్దీ ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.